ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సులోమాన్ రాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అగిరిపల్లి మండలం వడ్లమాన్ గ్రామానికి చెందిన సులోమాన్ రాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మృతుడి భార్య రెడ్డి దుర్గామణి వడ్లమాన్ సచివాలయంలో పనిచేస్తున్న పలగాని వెంకన్నబాబుతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఈ దారుణానికి దారితీస్తుందన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ను ఆధారంగా చేసుకుని నూజివీడ్ డీఎస్పీ మరియు సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. ఈ క్రమంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో మాటు వేసిన పోలీసులు నిందితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కారు, 5 సెల్ ఫోన్లు, 75,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నమస్కారం అండి. మన ఆగిరిపల్లి మండలం ఈ వడ్లమాన్ గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు 41 సంవత్సరాలు. ఈయన బ్యాంకులో పనిచేసేవాడు. లోన్స్ ఏర్పాటు చేయడం ఇట్లాంటి వర్క్స్ చేసేవాళ్ళు. గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో ఇతను హత్య చేయబడ్డాడు. కానీ ఇనిషియల్గా ఇది హత్య కేసు కింద కాదు. ఇతని మృతదేహం మనకి కంకిపాడు లిమిట్స్లో ఒక కెనాల్లో దొరికింది. కెనాల్లో దొరికినప్పుడు వాళ్ళు అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేసి దాన్ని మన ప్రాంతానికి చెందినవాడు కాబట్టి మన సైడ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినాక మన సిఐ రామకృష్ణ, శుభశేఖర్ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, ఎస్డిపిఓ గారు, వీళ్ళందరూ కూడా దాన్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకొని, చాలా క్లిష్టమైన కేసు అనమాట. అనుమానాస్పద కేసు అంటే ఫస్ట్ ఏం ఆధారాలు దొరకలేదు దానికి. కానీ అక్కడి నుంచి పిఎం రిపోర్ట్లో ఉన్న చిన్న చిన్న ఆధారాలు చేసుకొని, లోకల్గా ఉన్న ఇంటెలిజెన్స్ని తెలుసుకొని, ఇతను దీంట్లో ఏమన్నా సందేహాలు ఉంటాయని చూసి జాగ్రత్తగా వెరిఫై చేసి ఆ మొత్తం మర్డర్ యొక్క కాన్స్పిరసీని బయటికి తీశారు. ఆ కాన్స్పిరసీ ఎలా జరిగిందంటే, ఇతనికి మృతుడు భార్య ఉందమ్మ, దుర్గామణి అని, ఏమన్నామ్మ. ఆ లేడీ అక్కడ అదే గ్రామంలో పనిచేసే పలగాని వెంకన్న బాబు అనేవాడికి ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ఈ భర్తని తొలగించుకోవాలని చెప్పి ఈ పన్నాగం పన్నారు. ఈ అక్రమ సంబంధం తెలియడంతో సులేమాన్ రాజు కూడా భార్య మీద కోపంగా ఉండడం, వేధించడం అట్లాంటివి చేసేవాడు. సో ఇతని పర్మనెంట్గా తొలగించుకుంటే మనకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఈ సుపారీకి మాట్లాడుకున్నారు. ఈ నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ వాడికి ఒక 1.5 lakhs ఇవ్వడము, వాడి చేత ఇది చేయించాలనుకోవడము. తర్వాత కాకపోయేసరికి మళ్ళీ ఈ ఇంకొక లవర్ ఉన్నాడు. వీడొక నవీన్ అనేవాడు ఒక లవరు, తర్వాత ఈ ఇంకొకడు వెంకన్న బాబు అనేవాడు. వాడి చేత మళ్ళీ 12 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కిరాయి ముఠాతోటి ఈ హత్య చేయించారు. ఈ హత్య చేయించి అతన్ని ఈ ఫలానా లోన్ నెపంతో తీసుకెళ్ళి మన బీర్ బాటిల్స్ అట్లాంటివి కొనుక్కొని అలా దారిలో తీసుకుపోయి మాటలు చెప్తూ మందు తాగించి ఈ వైర్ తోటి మెడ బిగించేసి చంపేసి తర్వాత కంకిపాడు కాలువలో వేయడం జరిగింది. ఈ సీన్ అంతా జాగ్రత్తగా రీకన్స్ట్రక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న క్లూస్ అన్ని బయటకు తీసి సీసీటీవీ ఆధారాలతో కావచ్చు, అక్కడున్న వేరియస్ టెక్నాలజీస్ వాడుకొని ఈ దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. రెడ్డి దుర్గామణి ఈమె మెయిన్ కాన్స్పిరేటర్. మొత్తం మోటివ్ అంతా ఈమెదే, భర్తను చంపించడానికి పన్నాను. ఆమె ప్రియుడు పలగాని వెంకన్న బాబు, వీడిది కూడా గొల్లనపల్లి. వీళ్ళందరూ కలిసి కళతోటి సాయి శ్రీనివాస్ అనేవాడు ఉన్నాడు, బండారుగూడెం వీడిది. మద్దాలి జశ్వంత్ రాయ్, ఇబ్రహీంపట్నం. కళతోటి మణికంఠ అంటే వీడు సాయి శ్రీనివాస్ తమ్ముడు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ నేరానికి ఏదైతే కార్లు తీసుకెళ్ళి హత్య చేశారో ఆ కారు, వీళ్ళు వాడిన సెల్ ఫోన్స్, వీళ్ళ దగ్గర దొరికిన క్యాష్, తర్వాత హత్యకు వాడిన పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్ వైరు, వీళ్ళు కొన్న బీరు సీసాలు తాగినవి ఇవన్నీ కూడా సీజ్ చేసి వీళ్ళని ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళకి పెద్ద శిక్ష పడేలాగా మన టీం కృషి చేస్తారు. అండ్ కొంచెం క్లిష్టమైన కేసు, చాలా రోజులు తర్వాత మనకి కేసు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో చక్కగా క్లూస్ సంపాదించి చట్టం నుంచి తప్పించుకోలేరు. ఎంత తెలివిగా నేరం చేస్తామని మీరు ఎంత ఆలోచించి ప్లాన్ వేసుకున్నా పోలీసులు శ్రద్ధగా దృష్టి పెట్టుకుని ఒక్కొక్క క్లూని జత చేసుకుంటూ పోయి ఇన్వాల్వ్ అయిన ప్రతి ముద్దాయిని పట్టుకుంటారనడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళకి గట్టి శిక్ష పడించేలాగా మన సిబ్బంది కూడా కృషి చేస్తారు.
మొత్తం కేసు ఇన్వెస్టిగేట్ చేసిన సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ టీం అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.